ఆ జీవాత్మ పేరుతో ఆధ్యాత్మిక కూడా మనలోనే ఉంది. ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తి ఇవన్నీ అక్కడే ఉన్నాయన్నాం. దీనిని బట్టి శరీరంలోనే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భాగం కూడా భౌతికంతో పాటు ఉంది. దానిలో జీవాత్మ ఉంటుంది. శరీరం జీవించి ఉన్నంతకాలం దానిలో ఉంటుంది. శరీరం శవం అయినప్పుడు అది తన దారిని తాను వెళ్ళిపోతుంది, మరో శరీరంలోకి చేరుతుంది అని చెప్పేసి గీతాకారుడు చెప్పడం జరిగింది. మీకు తెలుసు, అందరూ అనుకుంటున్నాం. ఇది కొత్తగా నేను చెప్పడం కాదు. అంటే మొత్తం మీద ఏమైనా కారణంలో శరీరంలో జీవాత్మ ఆత్మ సంబంధమైనది ఉంది. ఆత్మ సంబంధమైనటువంటిది ఆధ్యాత్మికం అనుకుంటే మనలోనే ఉంది ఆధ్యాత్మికం, ఏ స్థాయిలోనా కావచ్చు. ఈ మనోప్రస్థానం అనేటువంటి దానిలో ఆధ్యాత్మికం కూడా కలిసి ఉంటుంది. అందుకే ఈ ప్రస్థాన ధ్యానంతో మనోప్రస్థానం సాగించేస్తే ఈ సెన్సరీ మనసే మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టింగ్గా వెళుతుంది. తర్వాత అంతఃకరణ మనసుగా వెళుతుంది. అంతఃకరణ మనసు అంటే అంతఃకరణ అంటే ఏమిటి? మనది 5 సెన్సెస్ ఉన్నాయి, అంటే పంచేంద్రియాలు ఉన్నాయి. దేని పని చేస్తుంది? మనం పంచేంద్రియాలే అనుకుంటాం, బాహ్యంగా కనపడుతుంటాయి. అవి చేసేదంతా కూడా భౌతికమే, బాహ్యంగా కనబడుతున్నదే చేస్తుంది. భౌతికం అంతా వీటి మీద ఆధారపడి ఉంది. అయితే మరొక సెన్స్ ఉంది, ఇంట్యూసివ్ సెన్స్ అని. అంతఃకరణ జ్ఞానేంద్రియం, ఇంట్యూసివ్ సెన్స్ అంటారు. అది 6వ సెన్స్ కింద లెక్క, 6th సెన్స్. ఈ 5 ఇంద్రియాలకి సంబంధం లేని విధంగా మరొక తీరులో ఉంటుంది. అది బయట పొల్యూషన్ అంతా కూడా 5 ఇంద్రియాలకి చేరుతుంది, కానీ ఆ లోపల ఉన్నటువంటి దానికి చేరదు. ఉదాహరణకి ఏదో సందర్భంలో మాట్లాడుకుంటుంటే ఎవరో వాళ్ళు వీళ్ళు చెబుతుంటే మనం అంటుంటాం, ఆ చెప్పేది అబద్ధం అని చెప్పేసి మనం అనిపించినప్పుడు అంతరాత్మ సాక్షిగా గుండె మీద చేవేసి చెప్పు అంటాం. అంటే 5 ఇంద్రియాలు కానటువంటి అంతఃకరణ మనసు అది పవిత్రమైంది, నిజాయితీ కలిగిందనే కదా మనం అలా అంటాం. వాస్తవమే. దానికి బాహ్య ప్రపంచకానికి సంబంధించిన పొల్యూషన్ ఉండదు గనక అది పవిత్రంగానే ఉంటుంది. అదే అంతఃకరణ మనసు.